హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన వీడియోలో అయితే శ్రీరామనవమి సందర్భంగా శ్రీరాముల వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో చివరిగా మిగిలినది తెప్పోత్సవము. ఈ తెప్పోత్సవం అయితే శ్రీ రామచంద్ర పుష్కరంలో చేస్తారు ప్రతి సంవత్సరం. తెప్పోత్సవం అయితే మీకు ఈ రోజు నేను చూపించబోతున్నాను. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్సో లైక్ చేయండి. రాముల వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా చివరిగా మిగిలినది ఈ తెప్పోత్సవం. ఈ తెప్పోత్సవం ప్రతి సంవత్సరం శ్రీ రామచంద్ర పుష్కరంలో జరుపుతారు. ఇదండి ఎంట్రన్స్. ఆల్రెడీ మన ఛానల్లో శ్రీరామచంద్ర పుష్కర్ణికి లాంగ్ వీడియో అయితే చేశాను, చూడండి ఎవరైనా చూడకపోతే. ఈ రామచంద్ర పుష్కర్ణి అనేది అలిపిరి రోడ్లో ఉంటుంది, నెహ్రూ నగర్లో. వచ్చేసరికి తెప్పోత్సవం అయితే స్టార్ట్ అయిపోయింది. అందరూ దేవుణ్ణి అయితే చూస్తున్నారు. దేవుని యొక్క దగ్గర అయితే ఆపినట్టున్నారు. అందరూ అందుకే అక్కడికి నిలకడగా ఉన్నారు, చూస్తూ ఉన్నారు. తెప్పోత్సవం అంటే ఏం లేదండి, దేవుణ్ణి అయితే నీళ్ళల్లో తిప్పుతారు. మామూలుగా మన వీధుల్లో తిప్పుతారు కదా, 3 వీధుల్లో అలా కాకుండా దేవుణ్ణి నీళ్ళల్లో తిప్పుతారు తెప్పలో. అలా దాన్ని తెప్పోత్సవం అంటారు. దేవుణ్ణి అయితే తెప్పలో అంతా అలంకరించి తెప్పలో పెట్టి మరి తెప్పోత్సవం జరుగుతాయి. ఇవి కొన్ని పర్యాయాలుగా జరుగుతాయి. సంవత్సరం ఈ తెప్పోత్సవం అయితే 3 రోజులు అయితే జరగబోతుంది. ఇదైతే మొదటి రోజు. నేను మొదటి రోజు చూపిస్తున్నాను మీకు. మొదటి రోజు కాబట్టి రష్ ఎక్కువ ఉంటుంది. రెండవ రోజు, మూడవ రోజు అయితే ఎక్కువ ఉండదు. బట్ ఫస్ట్ రోజు అయితే చూడడానికి చాలా అందంగా ఉంటుంది కదా. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్. అండ్ ఫైనల్ అయితే దేవుని దగ్గరకు అయితే వచ్చేసాము మీకు చూపించాలని చాలా కష్టపడి. చూడండి దేవుడు అయితే ఎంత అందంగా అలంకరించబడ్డాడో. శ్రీరామ జై శ్రీరామ అని రాశారు పక్కన. రాముల వారికి అయితే హారతి ఇస్తున్నట్టున్నారు, అందుకే ఆపినట్టున్నారు తెప్పను. కొద్దిసేపు మాత్రమే ఆపుతారు, మళ్ళీ ఆ వాటర్లో అయితే తిప్పుతూ ఉంటారు. ఇదైతే కొన్ని పర్యాయాలుగా జరుగుతుంది. మొదటి రోజు కొన్ని పర్యాయాలు, రెండవ రోజు కొన్ని పర్యాయాలు, అలా పర్యాయాలుగా జరుపుతారు 3 రోజులుగా. తెప్ప అయితే కదలం అయితే స్టార్ట్ చేశారు. తెప్పను 4 వైపులా తిప్పుతారు. ఈ తెప్పనైతే మన మామూలు తెప్పలాగే మనుషులు ఉంటారు తెప్పనైతే లాగడానికి. అండ్ ఆల్సో ఈ తెప్ప పెద్ద తెప్ప కాబట్టి దాన్ని మూకులు కట్టి కూడా లాగుతున్నారు సైడ్కి కొంతమంది అయితే. ఇదిగో చూడండి, ఇక్కడైతే కొంతమంది మోగులు పట్టుకుంటున్నారు కదా, వాళ్ళే తెప్పనైతే లాగుతున్నారు. ఆల్రెడీ మన తెప్పలో కూడా కొంతమంది ఉండి తెప్పని నడుపుతున్నారు కదా, అలా అయితే నడుపుతారు. బట్ ఆల్సో వీళ్ళు కూడా మోగులు పట్టుకొని లాగుతున్నారు తెప్పనైతే ముందుకి. నేను చూస్తుండగానే దేవుణ్ణి ఒక చుట్టు తిప్పి మళ్ళీ ఇక్కడికైతే తీసుకొని వచ్చేసారు. చూడండి ఎలా లాగుతున్నారు మోకులు పట్టుకొని.
దేవుణ్ణి ఆ తెప్పలో నీళ్ళ మధ్యలో లైటింగ్స్ తిప్పుతూ ఉంటే అసలు చూడడానికి అయితే 2 కళ్ళు సరిపోవట్లేదు. అసలు స్వర్గంలా ఉంది ఈ చుట్టూ పరిసరాలు. ఇంకో చుట్టూ తిప్పేసి అయితే దేవుడిని మళ్ళీ ఇదే పొజిషన్ కి అయితే తీసుకొని వచ్చేసారు. చూడండి దేవుడు అయితే ఇప్పుడు బాగా కనిపిస్తాడు. కొంచెం అయితే నేను కూడా ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను. ఎప్పుడు మొబైల్లో చూడడమే కానీ డైరెక్ట్ గా ఇదైతే ఫస్ట్ టైం. ఇది కూడా తిరుపతిలో కానీ తిరుపతి చుట్టూ ప్రాంతాల్లో కానీ ఉంటే తప్పకుండా మిస్ అవ్వకుండా అయితే వచ్చి చూడండి. ఇదైతే 3 days అయితే ఉంటుంది. ఈ తెప్పోత్సవం అనేది 3 రోజులుగా సెలబ్రేట్ చేసుకుంటారు దేవునికి అయితే. చూడండి దేవుడు అయితే మన దగ్గరికి అయితే వచ్చేస్తున్నాడు. దేవుడిని చూడడానికి అయితే రెడీగా ఉండండి. దేవుడు అయితే చూడండి ఎంత అందంగా అలంకరించబడ్డాడు. శ్రీరామ శ్రీరామ అని అయితే రాశారు అటుపక్క ఇటుపక్క. సరే దేవుణ్ణి అయితే ఎంత అందంగా అలంకరించారో చూడడానికి అయితే 2 కళ్ళు సరిపోవట్లేదు కదా. ఫైనల్ గా మేమైతే దేవుణ్ణి అయితే చూసేసాము. ఇంకా వెళ్దాం అనుకుని డిసైడ్ అయిపోయాము. పాప ఉంది కదా, పాప అయితే ఏడ్చడం అయితే స్టార్ట్ చేసేసింది. ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియోలో తెప్పోత్సవం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.